పార్టీ పొత్తులో భాగంగా ఈ హిందూపురం సీటుని విస్మరించడం, అందులో ప్రత్యేకించి నేను పోటీలో ఉన్నానని 6 నెలలుగా ఇక్కడ కృషి చేస్తున్నప్పటికీ కారణాలు కుంటి సాకుల వల్ల ఈ సీటు కేటాయించకపోవడంతో నాకన్నా ఎక్కువగా ఇక్కడున్న ప్రజలు భావించి, లేదు మీరు నిలబడాలి, మీరు మా కోసం వచ్చారు, మేము మిమ్మల్ని మోస్తాము, మీరు మాకు కావాలనేటువంటి వారి యొక్క ఒత్తిడి, వారి యొక్క ప్రతిపాదనకు నేను అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సప్తపది అని చెప్పాను కదా, అంటే 7 అంచెల్లో దీన్ని డెవలప్ చేయాలనేటువంటిది. దాంట్లో 3 విషయాలు చెప్పాను గతంలోనే. 1 గణేష సరోవరం అని, 2 కళాశాలల యొక్క అభివృద్ధి అని చెప్పి, విద్యాలయాల యొక్క అభివృద్ధి అని, అలాగనే హాస్పిటల్ తాలూకా పునరుద్ధరణ అని చెప్పాను. ఇంకా 4 అంశాలు ఉన్నాయి. అవన్నీ మీడియా ముందు నేను తీసుకొచ్చి ఈ 7 అంశాలని నేను మీడియా ముందు ప్రతిపాదన చేస్తాను. ప్రజల దగ్గరికి దాన్నే తీసుకెళ్తాను. ప్రచారం ఖచ్చితంగా గుర్తు అనేది వస్తేనే గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఆ గుర్తుకు అప్లై చేశాము. వాళ్ళు 29వ తేదీ కానీ లేదా 30వ తేదీ కానీ గుర్తు కేటాయిస్తారు. ఆ గుర్తుతో ప్రచారానికి వెళ్తాం. ఈలోపు అంతర్గతంగా నాకు కావలసినటువంటి నా మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకోవడం, వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతూ ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నేను స్వచ్ఛందంగా రాజీనామా పత్రాన్ని కూడా నేను అందజేస్తున్నాను. కాబట్టి ఇది నేను అందజేయబోయేటువంటి రాజీనామా పత్రం. బీజేపీ అనేటువంటిది నా పాత్ర, నేను జస్ట్ ఒక కార్యకర్త.